800 గ్రాములు వచ్చింది మామ చూసుకుంటే. అది దీంట్లో అయితే కనకాంబరాలు హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. సో ఇవాళ పొద్దున్న ఎక్కడికి వచ్చామంటే, ఈరోజు ఏ వారము, బేస్తరం అంటే గురువారం కాబట్టి మనకు పూలు అయితే పెరకాల్సి ఉంటుంది మామ. సో సగం అయితే పెరికేసాను, ఇన్నైతే అయ్యాయి. సో ఇక ఈ 2 చెట్లు తర్వాత ఇవైతే ఉన్నాయి మామ. ఇది పొద్దున్నైతే ఈరోజు చాలా చెడు కొడుతుంది మామ. సో ఏళ్ళు కూడా కాస్త స్పర్శ కోల్పోయినట్టు, ఫ్రీజ్ అయిపోయినట్టు అనిపిస్తున్నాయి. నిన్నైతే ఏం లేదు, ఈరోజు అయితే కాస్త మంచు పడుతుంది, చాలా చల్లగా ఉంది మామ అసలు అయితే. అది సంగతి. ఇక ఇది దాదాపు 1 కేజీ లోపు అవ్వచ్చు మామ, అర్ధ కేజీ నుండి కేజీ లోపు అయితే అవ్వచ్చు. చూపిస్తాము మొత్తం బెరికేసిన తర్వాత, తూకం వేసి అయితే మీకు చూపిస్తాను అయితే. సో ఇవి కాకడాలు మామ, అంటే మల్లెపూలు లాంటివి. సో నిన్నైతే పెరగలేదు, సో అందుకే అక్కడక్కడ విడిగిపోయినట్టు కనపడుతున్నాయి మీకు. ఇవైతే డైలీ వస్తాయి మామ, డైలీ ఇలాంటివి వస్తుంటాయి అన్నమాట. డైలీ మీరైతే పెరగాలి అంటే. అది మొత్తానికైతే పెరిగేది అయిపోయింది. సో ఇంత దానికైతే ఇంత ఈ కవర్కి అయితే దొరికినాయి మామ. సో అది సో తీసుకెళ్ళి ఇక తూకం అయితే వేద్దాం మామ. సో పరింగాయలు చూసినామమ్మా, ఇవి ఇంకా అయితే మాగలేదు, అంటే ఇంటికి తీసుకెళ్దామని. ఇవైతే నాటి మామ, ఫుల్ చూసుకుంటే బాగా పర్లేదు మామ. అంటే నార్మల్గా కన్నా కొన్ని ఎక్కువగా అయితే కాసింది. ఇటు సైడ్ అయితే మొన్న ఉండే మామ, ఎవరో తీసుకెళ్ళిపోయారు తీసుకొని. ఇక్కడైతే మొన్న మాగినటివి 2-3 ఉండే ఎవరో దొబ్బేశారు మామ అంటే. సో అది మామ, సహాయ చేయకుండా ఇంటికి అయితే వెళ్ళిపోయి చూపిద్దాము. తర్వాత ఇవైతే వాళ్ళకి మా ఊరు పక్కలోనే ఊర్లో ఉంటుంది, ఆమె పూల వ్యాపారం చేసేది. ఆమె తీసుకెళ్ళి అయితే బొమ్మకైతే ఈ పూలు ఇచ్చేద్దాం మామ. పొద్దు పెరిగితే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది మామ. ఎందుకంటే పొద్దున కాస్త తేమగా ఉంటాయి, ఎండ కూడా ఉండదు. సో వెయిట్ అనేది ఎక్కువ వస్తాయి. సో అందుకే పూలు ఎప్పుడు పెరిగిన అమ్మాయికి పొద్దున పూటలో పెరగండి మామ, మంచిగా అయితే ఉంటుంది, వెయిట్ వస్తాయి పూలు. సో ఇక ఆవులకి అయితే కాస్త కొసువ వేసి వెళ్ళిపోదాం, ఎందుకంటే మళ్ళీ మనం వచ్చేది కాస్త లేట్ అవుతుంది కాబట్టి. సో ఊరి కొసువ అయితే కాస్త పెరిగేసి వెళ్ళిపోదాం మామ. మనమైతే ఇంటికి అయితే వచ్చేసాము, పూలు కూడా అయితే తీసుకొని వచ్చినాం. సో ఇదైతే లెక్కేస్తాము. సో ఈ మెషిన్ అయితే వాడుతున్నా తూకం వేయడానికి. సో ఇదైతే ఫ్లిప్కార్ట్లో 300 దాకా పడింది మామ, అంతే. ఈజీగా ఉంటుంది మనము తూకం వేసుకోవడానికి, వెయిట్ చేసుకోవడానికి. ఇది అప్ టు 60 kgs వరకు ఎప్పుతుంది మామ, చూద్దాం ఎంత వస్తుందో. సో మనకి ఆల్మోస్ట్ 800 గ్రాములు వచ్చింది మామ చూసుకుంటే. అది దీంట్లో అయితే కనకాంబరాలు నిన్న వైట్ పూలు ఉన్నాయి కదా, సో అవి కూడా ఇందులో కింద వేసామన్నమాట. సో అది అమ్మిద్దాం మామ. సో ఇంకొకటి మామ, సో వెళ్ళిపోతున్నాము. బండి ఎప్పుడే కానీ మనం పొద్దున స్టార్ట్ చేసిన కోల్డ్ స్టార్ట్ చేయండి. అంటే ఏంటంటే ఆన్ చేసిన వెంటనే ఒక 2 నిమిషాలు వదలండి. ఎందుకంటే ఇక్కడ మనకు ఈ ప్లగ్ ఉంటుంది మామ, చూడండి ఈ కార్పొరేటర్, ఇది చాలా కోల్డ్గా ఉంటుంది అనమాట. అంటే నైట్ అంతా ఉంటుంది కదా, సో అది కోల్డ్ అయిపోయింది ఇది. సో అలాగే మనకి ఇంజిన్ ఆయిల్ కూడా కాస్త వేడవ్వాలన్నమాట, అందుకే. సో ఇంకా వెనకది కోల్డ్ స్టార్ట్ అంటే ఏం లేదు మామ, జస్ట్ స్టార్ట్ చేసి ఒక 30 సెకండ్స్ పెడితే చాలు మామ. ఆ పాటికి మనకి ఇంజన్ది కాస్త ఆయిల్ అనేది వేడవుతుంది అన్నమాట. అది కాస్త నేను ఈ బైక్ తెచ్చి ఆల్మోస్ట్ ఒక 3 to 4 months అవుతుంది మామ. ఈ 4 months అయితే ఇంత 3,300 అయితే తిరిగేసాం మామ. సో ఎల్లుండి అయితే బెంగళూరు వెళ్ళే పనులు నీకు ఆవులాప్తో ఒకటి అవుతుంది మామ. సో మనకి బండి సౌండింగ్ కూడా మాడిపోయింది. సో ఇప్పుడు మనమైతే బజార్ వెళ్ళిపోతాం. మనకైతే సరిపోయింది, ఇంజిన్ కాస్త వేడెక్కింది. పూలు ఇవ్వడం కూడా అయితే అయిపోయింది. సో అందుకే ఇక వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళేసి ఇక తినేసి లాగిన్ అవుతాం మామ. ఆ పూలు ఉన్నాయి కదా మా కనకాంబరాలు, దానికి కేజీకి అయితే ఒక ఎంత 250 రూపాయలు మామ, 1 కేజీకి. సో మొన్న ఒక వారం 10 రోజులు ఇస్తున్నాము. ఇప్పటిదాకా అయితే 2.25 కేజీ అంటే 2.25 కేజీ అంటే 250 గ్రాములు అయింది మామ. 2 కేజీల 250 గ్రాములు. అది ముందు వెళ్తుంది కదా మా బస్సు, ఇదైతే బెంగళూరు టు కదిరి మామ. సో ఇలాంటి బస్సులు మా ఊర్లో అయితే డైలీ ఒక 6 అయితే మళ్ళాడుతున్నాయి మామ. బెంగళూరుకి అయితే డైలీ ఉన్నాయి మామ. డైలీ అంటే డైలీ కాదు, డైలీలో 7 టైమింగ్ ఉన్నాయి. హైదరాబాద్కి అయితే మా ఒకటే బస్సు మామ, డైలీ ఈవినింగ్ అయితే బయలుదేరుతుంది అది.
సో ఇవైతే కందు చెట్లు మామ. సో మనైతే చూపించే కదా కోయేసి కొట్టేస్తామా కదా మామ అని చెప్పేసి. సో ఇవి ఇప్పుడైతే మనకి రాలుతున్నాం మామ. అంటే చేతులతోనే రాలిపేస్తారు, దీనికి ఏమి ఉండదు. నార్మల్గా ఇట్లా కట్టి తీసుకొని ఇలా ఎడ్జ్లో ఇట్లా కొడితే ఆటోమేటిక్గా అవి రాలిపోతాయి. ఇప్పుడు పొద్దున కాబట్టి కాస్త మెత్తగా ఉంటాయి అన్నమాట. కాస్త ఎండ ఎక్కిన తర్వాత కొడితే సరిపోతాయి. ఇదైతే నిన్న ఆఫ్టర్నూన్ కొట్టాము మామ, ఇంత అయితే అయిపోయింది. సో ఇక అక్కడైనా ఒక 10 మోపులు ఉన్నట్టున్నాయి. సో ఇది ఇంత మామ. ఇది దీనికంతా అయితే మేము అనుకుంటున్నది ఒక 10 కాదు, ఒక మూట అయితే అవ్వాలనుకుంటున్నాము. 50 కేజీల బస్తా ఒకటైతే కావాలనుకుంటున్నాము. చూద్దాం ఎంత అవుతాయి అన్నమాట. క్వాలిటీ అయితే బాగున్నాయి మామ. మనకి 12 కాబట్టి అంతగా ఏం బాగా, మీరు చూసుకుంటే చూడండి, బాగా ఫుల్ అయితే బాగా వచ్చినాయి మామ గింజలు అయితే. ఇవైతే మాకు మా ఇళ్ళల్లో కాస్త ఒబ్బట్లు చూసుకుంటే ఎక్కువ చేస్తాం మామ. ఇప్పుడు 10 డేస్కి వీక్లీ వన్స్ ఒకసారి, 10 డేస్కి ఒకసారి ఏదో వంట చేస్తుంటాము. సో వాటికైతే ఇవైతే కంపల్సరీగా ఉండాలి. సో బయట కొన్ని ఆల్మోస్ట్ ఒక కేజీకి అయితే 150 రూపాయలు వేస్తారు. సో అందుకే మేమే పండించేస్తాం మామ. దీనికి సపరేట్గా అయితే ఏముండదు మామ. సో మనకి ఎడ్జ్లో ఉంటుంది కదా, సో అలా అక్కడైతే పెట్టేస్తాము. సో ఇది ఇక్కడ పంట ఉందనుకో, సో ఇలా ఈ ఎడ్జ్లో కనిపిస్తుంది కదా మామ మీకు, సో ఇట్లా పెట్టేస్తాం అనమాట. సో అవే సరిపోతాయి. వాటికే మళ్ళీ మనం సపరేట్గా ఎరువు అలాంటివి ఏమి అవసరం లేదు, మనం వాటికి వేస్తాం కదా. సో అదే అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. ఇంటికి అయితే వచ్చేసినాము. సో ఇవాళ ఫుడ్ ఏం చేశారంటే సంగటి అంటే రాగి ముద్ద మామ. అది తర్వాత ఏదో రాత్రిది గుజ్జు మామ, పులిహోర గుజ్జు, తర్వాత మజ్జిగి కూర వచ్చేసి ఏంటిది ములింగడ్లు వేసి మునిగడ్డు అనపకాయలు వేసి ఏమో చేశారు మామ. అది ఈరోజు స్పెషల్. వేసుకొని తినేద్దాం మామ. చూద్దాం ఎట్టుందో. మా అవ్వ అయితే లేదు మామ, ఎందుకంటే మా అవ్వ హోమ్ సిక్కి మళ్ళీ వేసుకొని పోయింది కదా ట్రిప్ 5 డేస్. అందుకే మా అమ్మ అయితే చేసింది. చూద్దాం మామ ఎట్టుంది అని చెప్పేసి. పల్లెమో బాగానే ఉంది మరి. మా అమ్మ కన్నా మా అవ్వ అయితే బాగా చేస్తుంది మామ. అది పర్లేదు, ఇది తినడానికి అయితే బాగానే ఉంది అన్నమాట. సో గాయస్, ఇప్పుడే వరకు అయితే అయిపోయింది. సో ఇక బయలుదేరి బోర్గడికి అయితే పోదాము, ఎందుకంటే నైట్కి ఆవులకి గడ్డి వేయలేదు. సో అందుకే ఇక పోస్తాను అన్నమాట. మా నాయన అయితే పోయి పోసిపోయినాడు. సో బయటలో పోయేసి చేసుకొని రావడమే. ఇక వెళ్ళిపోదాం అక్కడికైతే. ఈరోజు కన్సిట్ కూడా అయిపోతుంది అనుకుంటాం వచ్చేది అయితే. చూద్దాం, అక్కడికి పోయిన తర్వాత మనకైతే తెలుస్తుంది. ఏటేసేది కాదు అది. బైక్ అయితే అక్కడ పెట్టేసాము, ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఎండలో పెడితే పెయింట్ వెళ్ళిపోతుంది అని చెప్పేసి. మనమైతే బోరగాడికి వచ్చేసాము. సో ఈవినింగ్ అయింది కాబట్టి కాసేపు ఆవులతో ఇసి పెడితే మేస్తా ఉంటాయి మామ. సో అందుకే ఇసి పెడదాము ఇప్పుడు ఈవినింగ్ టైం కదా. సో ఇవాళ గడ్డి కూడా అంతగా వేయలేదు కాబట్టి, సో అలా ఒక 1/2 అవర్ అట్లా మేపుకొని పట్టుకొని వెళ్ళిపోదాం ఇంటికి. దగ్గరికి ఎవరు వచ్చారో, చింటూ మోడల్, మా ఏరియా కట్టాను చింటూ మోడల్. అరే ఏం బాయ్ తెలియదు బాయ్, రా బాయ్ రా మళ్ళీ ఉంటుంది మామ. దీంతో పాటు ఇక 4 అయితే ఉన్నాయి మామ. అవైతే రాలేదు, ఇదైతే వచ్చాయన్నమాట. ఫోటో తీసుకున్నాం, వెళ్దాం. మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అలా మనమైతే చేనులోకి వచ్చినాము, ఎందుకంటే నైట్ కరెంట్కి అయితే మనము శని చెట్లకు నీళ్ళు వేయాలి మామ. సో అందుకని చెప్పేసి. సో ఇక్కడ చూసుకుంటే మనం రాగలు చల్లాం కదా మామ. సో అది కూడా అయితే మనకైతే మొలకలు వచ్చేసింది. సో మనం ఇప్పుడైతే 14 దాంట్లకైతే ఆన్ చేయాలి మామ. అది ఒకటి ఇవి ఉన్నాయి కదా, సో ఇవి ఇలాంటి 14 దాంట్లకైతే ఆన్ చేసి పెట్టాలి మామ. అంటే
మామ. సో ఇప్పుడు మళ్ళీ బోర్ కాడికి పోయి అయితే సెల్ ఫోన్ వేయాలి, లేకపోతే మాన్యువల్గా పోయి అయితే ఉంటుంది. సో సెల్ ఫోన్ వేస్తే ఆటోమేటిక్గా కరెంట్ ఎప్పుడు వస్తే అప్పుడు ఎత్తుకునేస్తుంది అనమాట. ఈ నైట్ టైంలో ఏమో ఫోకస్ కెమెరా అంతగా తప్పవుతుంది అనమాట, క్లిక్ చేయాల్సి వస్తుంది స్క్రీన్ మీద పని. ఇదైతే చెప్పాల్సిన తెలిసింది కదా మామ మీకు, బీట్రూట్కి. సో ఎండగాలకి అయితే పెట్టినాము. ఇక 10 days 15 రోజులు అయితే ఇందులో బీట్రూట్ అయితే వేస్తాము. సో అప్పటిదాకా ఈ దుక్కు అనేది